సో రీసెంట్ గా కోవా బన్ ఇష్యూ అనేది చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళింది అనమాట. సో నారా లోకేష్ గారు ఆ పర్సన్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. సో చాలా మంది ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా సొసైటీలో. మరి నారా లోకేష్ గారు సపోర్ట్ చేయడానికి మీరు ఏ విధంగా చూస్తారు? నారా లోకేష్ గారు వలి గారికి సపోర్ట్ చేయటం అంటే నేను నారా లోకేష్ గారిని చాలా సపోర్ట్ చేస్తున్నాను, చాలా ఆనందంతో సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటేనండి అది మనం చిన్న చిన్న వ్యాపారస్తుల మీద 10 రూపాయలు 20 రూపాయలు వ్యాపారాలు చేసే వాళ్ళ మీద మనం అటువంటి ఇది చేయకూడదండి. యాక్చువల్గా మనం పుల్లారెడ్డి స్వీట్స్ లేకపోతే మన కరాచీ స్వీట్స్ ఇవి చూస్తే ఆ స్వీట్ దగ్గర తీసుకుని స్మెల్ చూస్తే అసలు స్మెల్ చూడలేం, అంతలా ఉంటుందమ్మా. కానీ ఏంటో 10 రూపాయలకి అమ్ముకునేవాడు ఆ 10 రూపాయలు అమ్ముకుంటున్నారంటే అందులో కూడా లాభం ఉంటుంది యాక్చువల్గా. దానికోసం ఇది 10 రూపాయలకి అనేటి మామూలుగా కొంటే 20 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు అవుతుంది, ఇదేదో మనకి మోసం చేసి మన ఆరోగ్యం పాడు చేసే విధంగా అందులో ఏదో కలుపుతున్నారు అన్న విధంగా వాళ్ళని కించపరిచి విమర్శించి వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీయటం అయితే చాలా దారుణం అండి. ఈ మాట ఎందుకంటున్నానంటే వాళ్ళకు కుటుంబం ఉంటుంది, వాళ్ళు ఏదో మనల్ని చంపేయటం కోసం అంత స్కెచ్ చేయకలే, డైరెక్ట్ మామూలుగా వచ్చేసి పొడిసేయచ్చు. దానికోసం ఏదో మనల్ని వాళ్ళ వ్యాపారం నిమిత్తం వాళ్ళ బతుకుదేరు నిమిత్తం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం వాళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటే వాళ్ళని మనం ఆ విధంగా దారుణంగా చేయటం అనేది చాలా తప్పు. సరే, ఇప్పుడు మెయిన్ గా దీన్ని ఎక్కడ ఇష్యూ తీసుకొస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి హిందువుల పండగల దగ్గర జాతరల దగ్గర అమ్ముతారు కానీ మనల్ని వాళ్ళ ఏదైనా జరిగినప్పుడు జాతరలు కానీ అక్కడ వెళ్ళి అమ్మనియారు కదా అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అది ఎలాగంటేనండి అది ఒక్కొక్కరు అక్కడ కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని పాటలు ఉంటాయండి. మనం సపోజ్ ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ కుదరదు. వాళ్ళు ఆ ప్లేస్ని వాళ్ళు అంతకుముందు ఆక్యుపై చేసుకోవటం లేకపోతే రకరకాలుగా వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుకుని నాకు ఈ ప్లేస్ కావాలండి, నేను నెలకింత ఇస్తాను లేదు సంవత్సరానికి ఇంత ఇస్తానని పాడుకోవటం వల్ల ఏంటంటే వేరే వాళ్ళని పెట్టినవారు తప్ప యాక్చువల్గా ఇది వ్యాపారానికి దానికి సంబంధం లేదండి, అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ అతను కూడా ఏదైనా 1,00,000 రూపాయలు పెట్టి ఆ ప్లేస్ కావాలనుకుంటే కనుక అతను అమ్ముకోవచ్చు. కానీ ఏంటంటే అది ఆ విధంగా జరుగుతుంది తప్ప వ్యాపారం అనేది అదైనా సరే వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు లేకపోయినా సరే ఒక విధంగా అప్పు చేసైనా పెట్టి ఆ ప్లేస్ని పొంది వాళ్ళ అమ్మకం సాగించుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటారు. అక్కడ అది వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆలోచించి ఆ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలండి మనం. ఎలాగంటే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేశారు, డియర్ వాలి నేను ఈ విషయంలో నేను సారీ చెప్తున్నాను, మీకు మీ కుటుంబానికి ఏమీ నష్టం జరగదు. ఇదేదో కొంతమంది కమ్యూనల్ లేదా రిలీజియస్ డివిజిటీ వల్ల ఆ విధంగా జరుగుతుంది, కానీ ఎవరో కూడా ఆ విధంగా వ్యవహరించడం ప్రవర్తించడం అది కరెక్ట్ కాదు. నేను తొందరలో మిమ్మల్ని కలుస్తాను, కలిసి మీ బన్ ఏదైతే మీ కోవా బన్ నేను తింటాను, మీరేమీ ఆధైర్యపడకుండా ఆయన ధైర్యం చెప్పడం అనేది నారా లోకేష్ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను, ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళు రెడీ చేసే ఫుడ్ లో హలాల్ చేస్తారు, అది కూడా తప్పే కదా అని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా చేస్తారంటే అది కొంతమంది అభిప్రాయం అండి, ఇది కొంతమంది సృష్టి కూడా. ఇప్పుడు యాక్చువల్గా చాలా చోట్ల మనం ఏదన్నా కొంచెం ఇంగు ఎక్కువైనా సరే ఈడేదో మనల్ని ఏదో చేయడానికి దానివల్ల నాకు కడుపు నొప్పి లేకపోతే తలనొప్పి వచ్చేసింది, ఇది రకరకాలుగా చెప్తాం. మనం సృష్టించేసి ఒక సమాజంలో ఒక భయాన్ని కలిగించాలంటే ఏదైనా చెప్పొచ్చండి. ఈ రాత్రి కనుక 8 దాటాక మీరు బయటకు వచ్చారా మిమ్మల్ని ఏదో తినేస్తుంది అని భయపెడితే అది వైరల్ అయిపోద్ది. ఆ చెత్త న్యూస్ వినేవాళ్ళు ఉంటారు కానీ అది నిజమా కాదని నమ్మేవాళ్ళు ఉంటారు. ఏదైనా సరే నిజాలు తెలుసుకుని దాని వ్యవహారం తెలుసుకునే విధంగా మాట్లాడితే బాగుంటుందండి. ఆ విధంగా ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు మాత్రం ఎవరో దెబ్బతీయద్దండి. వాళ్ళైతే మనల్ని చంపేయడానికో మనల్ని ఏదో హాని చేయడానికి అయితే కాదు. పెద్ద పెద్ద విషయాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి అని అంటారు, అది అన్ని రకాలుగాను అన్ని మతాల్లోనూ జరుగుతాయి. ఇప్పుడు సపోజు వాళ్ళ దగ్గర కొనకండి వీళ్ళ దగ్గర కొనకండి, వాళ్ళు మన కోసం ఇలా చేస్తున్నారు వీళ్ళు అలా చేస్తున్నారు అని కొంతమంది సృష్టిస్తారు. అవి దానికోసం ఏంటంటే అది మతపరంగా ఆపాదించేసుకుని నిజమే ఆడు ముస్లిం వాడు కదా మనం వాళ్ళ దగ్గర కొనకూడదు, ఇదిగో ఈడు హిందువాడు కదా వీడి దగ్గర కొనకూడదు అని ఈ లేనిపోని వాళ్ళ చిల్లర మైండ్ తోటి చిల్లరగా ఆలోచిస్తారు. కానీ అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ముస్లింలైనా మన పక్కనుండే సోదరులు, వాళ్ళు మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ఆ విధంగా గౌరవంగా అన్నదమ్ముల కింద ముందుకెళ్ళిపోవాలి తప్ప వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసి వాళ్ళ కుటుంబాలు దెబ్బతీసే విధంగా మాత్రం మన వ్యవహారాలు ఉండకూడదు అనేది నా విధానం. ఓకే.